హాయ్, నేను మీ డాక్టర్ దినేష్ దావలూరు, పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ అట్ బిహెచ్ హాస్పిటల్స్. పిల్లలు తరచూ పాలు కక్కటం, ఎక్కువ బర్బ్స్ రావటం, పాలు కక్కడం అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడతారు కదా, దాని గురించి ఈరోజు చూద్దాం. అప్పుడే పుట్టిన పిల్లలు పాలు తాగేటప్పుడు గబగబా తాగేయటం, దాంతో పాటు ఎయిర్ ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళకి లోపల గ్యాస్ లాగా ఫామ్ అయినట్టు అది బయటకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడతారు. అయితే పాలు తాగిన వెంటనే కనుక కక్కినట్టయితే పాలు లాగా అవుతుంది. అదే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సెమీ డైజెస్టివ్ మిల్క్ కనుక బయటకు వస్తే అది కర్డ్ లాగా వస్తుంది. సో అందుకని కొంతమంది పెరుగులాగా కక్కుతున్నాడండి, కొంతమంది పాలు లాగా కక్కుతున్నాడండి అన్నట్టుగా వస్తారన్నమాట. సో ఇలా పద్దాక రాకుండా ఏం చేయాలి? జనరల్ గా ఫస్ట్ 1 month లో కొంచెం తక్కువ, కానీ 1 month తర్వాత పిల్లల్లో ఈ పాలు కక్కడం అనే ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారు. సో దానికి పాలు ఇచ్చిన ప్రతిసారి ఫస్ట్ 1 month లో మీరు 5 minutes 10 minutes బర్పింగ్ చేసినా సరిపోతుంది. కానీ ఆఫ్టర్ దట్ ఈ పాలు కక్కడం ఎక్కువ అవుతున్న దగ్గర నుంచి కొంచెం బర్పింగ్ టైం పెంచుకోవాలి. అంటే ఎలాగా? పాలు ఇచ్చిన ప్రతిసారి పాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత భుజాన వేసుకొని కొంచెం బర్పింగ్ ఇలా కింద నుంచి పైకి 4 సార్లు ఇలా ట్యాప్ లాగా చేసుకోవాలి. చేస్తే కింద నుంచి ఆ గ్యాస్ బయటకు వచ్చేసి బేబీ ఫ్రీ అవుతుంది. మీకు విజిబుల్ బర్ప్ సౌండ్ కూడా వినపడుతుంది. అది ఒకసారి రావాలనే రూల్ లేదు, ఒకసారి 2 or 3 times కూడా రావచ్చు. సో ఒక హాఫ్ అన్ అవర్ కంప్లీట్ మాక్సిమం టైం ఒక హాఫ్ అన్ అవర్ బర్పింగ్ చేయడం మంచిది. రెండోది, పాలు ఇచ్చిన తర్వాత బర్పింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా వాడు కక్కుతున్నాడు అన్నట్టయితే మీకు కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టడం అవాయిడ్ చేసి కొంచెం ఇంక్లినేషన్ లో ఉండేటట్టుగా పడుకోబెడితే సరిపోతుంది. దానికి మీకు ఈవెన్ మీకు ఇంటర్నెట్ లో మీకు వెడ్ షేప్డ్ పిల్లోస్ అనేది కూడా దొరుకుతాయి. వెడ్ షేప్డ్ పిల్లోస్ అని చెప్పి పీడియాట్రిక్ అడల్ట్ సైజెస్ దొరుకుతాయి. ఐ ప్రిఫర్ అడల్ట్ సైజ్, సో దట్ మీకు ఇటువైపు ఒక దిండు ఇటువైపు ఒక దిండు పెడితే బేబీ కదలకుండా ఉంటుంది. సో పాలిచ్చిన తర్వాత బర్పింగ్ చేయటం, కొంచెం ఎత్తులో పడుకోబెట్టడం, ఈ రెండాటితోనే మీకు 90 to 95% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ విల్ బి రిజాల్వ్. ఇక మిగతా 5 to 10% అయినా అవుతున్నాయి అన్నట్టుగా అయితే అప్పుడు మీ పీడియాట్రిషియన్ అప్రోచ్ అయితే దానికి యాంటీఎమిటిక్స్ కానీ ప్రోబయోటిక్స్ కానీ ఇస్తారు. థ్యాంక్ యూ.